నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, జనసేనలోకి వైసీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ జంపింగ్ చేయబోతున్నారా అనే వార్తలు గట్టిగానే వినిపిస్తున్నాయి. ఎందుకంటే గత కొన్ని రోజులుగా ఆయన పవన్ కళ్యాణ్ గారికి చాలా పాజిటివ్ గా ఆయన గురించి వ్యాఖ్యానించడం ఇవన్నీ చూస్తూ ఉన్నాము. ఎలా చూడాలి సార్? ఈ జంపింగ్ జపాంగ్ ఉంటుంది అనుకోవచ్చా? ఇప్పుడు వైసీపీ నుంచి చాలా మంది ఉంటారమ్మా, చాలా మంది లింక్ లో ఉన్నారు, టచ్ లో ఉన్నారు. వాళ్ళు సమయం చూసి జంప్ చేసేస్తారు అన్నమాట. అందువల్ల వైసీపీకి చాలా గడ్డు కాలం అనే చెప్పారన్నమాట. తర్వాత ఆయన ప్రయత్నాలు కూడా బాగలేవు కదా. ఆయన ప్రయత్నం ఏంటంటే కడపలో ఆయన్ని అవినాష్ రెడ్డిని ఏమో ఎంపీగా తప్పించి ఈయన ఎంపీగా చేద్దామని ఒక ఆలోచన, ఒకటి చెడ్డ ఆలోచన ఉంది. అక్కడ కడపలో కూడా ఆయనకి స్థానికంగా విలువ లేదు. అందువల్ల ఆయన అర్ధరహితంగా మాట్లాడుతున్నాడు. అయితే జంప్ అవ్వటం అనేది జరుగుతుంది అని అనుకోవచ్చు, ప్రత్యేకించి మార్గాని భరత్ అనే ఆయన. మార్గాని భరత్ చాలా మంది జంపింగ్ జాకల్స్ ఉంటారు ఇక్కడ. ఎందుకంటే ఎక్కడ బెల్లం చుట్టూ ఈగలు ముగుతాయి, ఎక్కడ అధికారం ఉందో ఆ అధికారం ఎదుర్కొంటూ పోతారు అన్నమాట. వాళ్ళు దేవుళ్ళలా కనిపిస్తారు, వాళ్ళు ఏ తప్పులు కనిపించవు. ఓడిపోయిన తర్వాత అన్ని తప్పులు కనిపిస్తాయి అన్నమాట. అసలు ప్రతిపక్ష హోదా మరి ఎలా ఉంటుంది? అసలు ఎవరు లేకపోతే ప్రతిపక్ష హోదా లేదు కదా, సీట్లు గెలుచుకోలేదు కదా. హోదా ఏముంది? అసెంబ్లీకి వెళ్ళరు. కాదంటే ఆ పరువు నిలుపుకోవడం కోసం అక్కడ నన్ను మానసికంగా గాయపరిచారు కనుక వాళ్ళ మొహాలు నా జీవితంలో చూడడం, మళ్ళీ సీఎంగా వస్తే నన్ను ఇచ్చేస్తారు అంతే. అంతేగాని ఇంకోటి లేదు. ఏదో వంకాయలు కదా మళ్ళీ అసెంబ్లీలో అడుగు పెట్టని చెప్పడానికి అట్లాంటిదే చేస్తారు. కానీ గడ్డుకాలం వైసీపీకి చాలా గడ్డుకాలం అన్నమాట. దీన్ని అడ్వాంటేజ్ కూడా తీసుకుంటారు. ఇప్పుడు తవ్వే కొద్ది తప్పులు దొరుకుతున్నాయి, ఏం చేస్తాం మనం? మరి ఇంకెట్లా సార్ ప్రజల్లోకి ఎలాగా మళ్ళీ ఎలా వెళ్తారు? అసలు పార్టీ అస్తిత్వం మీదనే ఇది చాలా ప్రశ్నార్థకంగా మారింది కదా. చాలా బాగా చెప్పావు. పార్టీ తాలూకు అస్తిత్వానికే ఈరోజు పెద్ద ప్రశ్నార్థకం అయిపోయింది. ఎక్కడ చూస్తే అక్కడే ఆ రుషికొండలో చూసి తవ్వే కొద్ది ఇతరులు ఒక 80 లక్షల రూపాయలు కరెంటు బిల్లు బాకీ ఉందట. 80 లక్షల రూపాయలు కరెంటు బిల్లు ఎవరికి బాకీ ఉంది? ఆంధ్ర గవర్నమెంట్కి. మరి చెల్లించాలా? నీ ప్యాలెస్ అనుకున్నావు, నీ టూరిజం ప్యాలెస్ అనుకున్నావు, లేదా నీకు నీ ఓన్ కార్యాలయం అనుకున్నావు. దాని డబ్బులు గవర్నమెంట్ దగ్గర నుంచి కానీ నీ దగ్గర నుంచి చెల్లించారు కదా, నువ్వే గవర్నమెంట్ కాదు కదా. అలా తవ్వే కొద్దీ ఏదో ఎన్నో లోపాలు బయటపడుతున్నాయి. వీటన్నిటికీ సమాధానం చెప్పుకోవడం కష్టం. ఒకసారి జైలుకి వెళ్ళేసిన తర్వాత ఇవన్నీ కొంచెం కొన్నాళ్ళు రూపుమాపుతాయి. కానీ ఇప్పుడు ఈరోజు ఆంధ్ర దేశంలో కూటమికి ప్రత్యామ్నాయంగా ఎవరు లేరు. అయితే సార్, అయితే ఈయన ఇంకా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి రావటం అనేది ఒక పరువు పోయినటువంటి అంశంగా కూడా ఆయన చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అదే చేశారు, వైసీపీ వాళ్ళే చేశారు. వైసీపీ వాళ్ళే మార్గాని భరత్ ఈ కామెంట్ ని కూడా. అవునవును. ఇప్పుడు తెలంగాణలో ఆంధ్ర వాళ్ళు అడుగు పెట్టడం తప్పంటే మీకు 10 సంవత్సరాల నుంచి పరిష్కారం కాని సమస్యలు ఉన్నాయి. అవన్నీ ఎప్పుడు తేలుతాయి? ఆస్తులు పంచుకోవాలి కదా, ఆస్తులు పంచుకోవాలి, అప్పులు కూడా పంచుకోవాలి. అప్పులు పంచుకోకపోతే ఎవరు కడతాడు? ఇప్పుడు విద్యుత్ కొనుక్కున్నారు ఎక్కువ ఖరీదుకి. ఆ విద్యుత్ తెలంగాణ వాళ్ళకి కొంత అమౌంట్ ఇవ్వాలి, అది 24,000 కోట్లు ఎంతో ఉంది. అలాగే ఆస్తులు బిల్డింగ్స్ ఉన్నాయి, అంటే ఉమ్మడిలో కట్టిన బిల్డింగ్స్ మీరు కొన్ని వచ్చాయి, మరి వాళ్ళు కొన్ని తీసుకోవాలి కదా. వాళ్ళిద్దరూ ప్రామాణికంగా వాళ్ళ తాలూకు అంటే మోడ్ ఆఫ్ అండర్స్టాండింగ్లో అప్పుడు ఏవి రాసుకున్నారో ఉభయ రాష్ట్రాల వారును అవన్నీ ఎవరికి చెందినవి వాళ్ళకి ఇచ్చేయాలన్నమాట. అది మరి అలాంటప్పుడు వచ్చినట్టు ఎలాగా? ఈ పరువు తక్కువ పని, కూటమి చేసిన పరువు తక్కువ పని కాదు కదా. ఇప్పుడు పరువు తక్కువ పని చేయడానికి అనాలోచితంగా ఉండే ఎమ్మిచ్యూరు కాదు కదా. పరిపాలన తెలిసిన వ్యక్తి రేవంత్ని వెతుక్కుంటూ వచ్చాడు. ఎందుకోసం? సమస్యల పరిష్కారం కోసం. అంతకుముందు జగన్ ఎందుకు వచ్చాడు? ఇంట్లో భోంచేసి వెళ్ళిపోయాడు. కేసీఆర్ ఇంట్లో ఏమి లేదు, స్నేహధర్మంగా చూడడానికి వచ్చానని చెప్పాడు. ఈయన అలా కాదు కదా, వెంటనే శ్వేతపత్రం ఇందుకు వచ్చాం, మా మధ్య చర్చలు జరిగాయి, ఇంకోసారి మీకు కూర్చోవాలి అని మొత్తం అంతా చెప్పేసి వెళ్ళిపోయాడు. రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్ళలేదు, ఎవరింటికి వెళ్ళలేదు. ఎంతోమంది పిలిచారు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు. అంటే వీళ్ళందరూ తెలుగుదేశం డిస్కవరీసే కదా. అందువల్ల వచ్చాడు, వచ్చిన దారినే వెళ్ళిపోయాడు. ఇలా అలా వాళ్ళు వచ్చి ఇది ఆంధ్ర వాళ్ళు పరువు తీశారనడం ఎంతవరకు సమంజసం వాళ్ళే ఆలోచించుకోవాలి.
ఆలోచించుకోవాలి. మరి రేపు రేవంత్ రెడ్డి వెళ్తున్నాడు విజయవాడ, అంటే విజయవాడ వర్గాలు పరువు, ఇక తెలంగాణ వాళ్ళ పరువు ఏమో విజయవాడలో తీసినట్ట. అదేంటి, ఎలాగ అర్థం చేసుకోవాలి? అయినా అది మీలో ఉన్న లోపాలను ఎత్తి చూపిస్తే మీరు ఎందుకు అర్థం చేసుకోరయ్యా? ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మార్చడంతో దానికి శని మొదలయ్యింది. అది ఉద్యమం పార్టీ, ఇదేమో ప్రైమ్ మినిస్టర్ అయిపోదామన్నట్టు ఆలోచనతో మార్చుకున్నాడు. తర్వాత ఆయన తాలూకు లోపం ఇంకోటి ఏమిటంటే, మీరందరూ నాకు బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ వస్తే మీరు ఖాళీ పెట్టుకోవద్దు, మొత్తం నేనే స్పాన్సర్ చేస్తా అన్నాడు. మరి ఎన్ని కోట్లు సంపాదించావు, ఎన్ని వేల కోట్లు సంపాదించావు కానీ అంటే మీ లోపాలని మీరే చెప్పుకున్నారు. ఈరోజు ఆ లోపాలను ప్రశ్నిస్తే మీ కుడికెందుకు? ఎవరైనా మాట్లాడుతున్నారా? పోయి మీ ఇంట్లో 3-4 ఉన్నారు. ఇప్పుడు హరీష్ రావుతో కేటీఆర్ మాట్లాడు, కేటీఆర్తో హరీష్ రావు మాట్లాడరు, కేటీఆర్ కేసీఆర్తో మాట్లాడు, ఏమిటి ఇదంతానా? అక్కడ కవిత ఏమో గగ్గోలు పెట్టేస్తుంది, నీ చూద్దామనుంది రా నాన్న ఒకసారంటే అంటం లేదు. అన్నం తినలేకపోతానన్న బోధులు నా సహించటం లేదు, ఒక్కసారి అప్పారా అప్ప అంటే అప్పని పిలుస్తుంది ఆవిడ. రా అని చెప్తే వెళ్ళలేని పరిస్థితి. ఎంత దయనీయమైన పరిస్థితిలో ఉంటూ మళ్ళీ మీ పార్టీని సమృద్ధిగా చేసుకోవడం అన్నది సర్వకళ. ఎందుకంటే సయోధ్య లేదు మనుషుల మధ్య వ్యక్తిగతంగా. ఇవి ఉన్నవాళ్ళు కూడా ఇప్పుడు కేటీఆర్, హరీష్ రావు వీళ్ళందరూ కూడా వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళే సంపాదించుకున్నారు. కవిత కూడా ఎవరికి వాళ్ళే కవిత మట్టి కవిత సంపాదించుకుంది, కవిత మొగుడు తన మట్టి తను సంపాదించుకున్నాడు. వీళ్ళందరి మధ్య ఎలా సఖ్యత కుదురుతుంది? వీళ్ళ మధ్య సఖ్యత లేకపోతే పార్టీ ఎందుకు? అందరూ విడిచిపెట్టిపోతున్నారు. అందరూ పార్టీలో ఎవరు లేరు, కొన్నాళ్ళకి ఎవరు ఉండరు అన్నమాట. ఆ నలుగురే ఉంటారు, ఆ నలుగురు వారికి ఇష్టం వచ్చిన పని చేసుకుంటారు. లైక్ వైఎస్ఆర్సీపీ లాగా అదే అయిపోతుంది. ఇందులో మర్యాదలు ఏముందండి? మర్యాద ఉందా లేదా అన్నప్పుడు కూడా మీరు ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వాల్సింది, పంచవలసిన ఆస్తులు పంచవలసింది. మీకు వాళ్ళకి భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు మీరు కరెక్ట్గా ఉంటారు, వాళ్ళు కరెక్ట్ ఉంటారు. ఈ సంపద మీ ఓన్ కాదు కదా, ప్రజలది కదా. ప్రజలకు రావాల్సిన సంపద ఖచ్చితంగా మీరు ఇవ్వాల్సింది. మీరు ఎన్ని పరుష వాక్యాలు చేసినా ప్రజలు పట్టించుకోరు. రైట్ సార్. అయితే జనసేనలోకి వచ్చే ఉద్దేశం ఉన్నప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారిని ఇలా వ్యాఖ్యానించడం, ఇట్లా రకరకాల మాటలు అనటం ఎంతవరకు సమంజసం? వీళ్ళు అది కన్సిడర్ చేయరా జనసేన పార్టీ వాళ్ళు? అంటే ఇక్కడ ఒక రకమైనటువంటి కాన్స్పిరసీ క్రియేట్ చేస్తున్నారు జనసేన మధ్య, తెలుగుదేశం మధ్య చిక్కుముళ్ళు పెడదాం అనేటువంటి ఉద్దేశంతో కొన్ని మాటలు మాట్లాడుతున్నారు అన్నమాట. అంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ దే జాయినింగ్ విత్ జనసేన. ఎందుకంటే గట్టి నాయకుడు కదా. ఇప్పుడు చంద్రబాబుతో ఉన్నా మళ్ళీ ఆఫ్టర్ 5 years ఆయన ఉంటాడా? లోకేష్కి ఈ రాజకీయ తెలివి ఉండేది పవన్ కళ్యాణ్ అనేటువంటి వాళ్ళ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి కనుక మోస్ట్ ఆఫ్ ది పీపుల్ విల్ బి విత్ జనసేన, నో డౌట్. మొత్తానికి రకరకాల వ్యాఖ్యలు అయితే చేస్తూ ఉన్నారు. ఏదో అడపా మీడియా ముందైతే కనిపిస్తుంది వైసీపీ. అయితే ప్రధానంగా కనిపించేటటువంటి పరిస్థితి ఏంటంటే ఈ జంపింగ్ విషయాల్లోనే ప్రధానంగా కనిపిస్తుంది. అమ్మా ఎందుకు ఉండరమ్మా? మీకు మాట చెప్తానండి. ఒక ఎలక్షన్ లో నిలబడి నెగ్గాలంటే 100 కోట్లు కావాలండి. వాడు యావత్ జీవితం అంతా సంపాదించిన ఆస్తి అంతా ఆ టిక్కెట్ మీదను ఎలక్షన్లో క్యాన్వాసింగ్ మీద పెట్టేస్తారండి, ఓడిపోతారండి. అని పరిస్థితి ఏమిటి? అది ఒకవేళ పాలక వర్గంలో ఉంటే ఏది నామినేటెడ్ పోస్ట్ ఇస్తారు, అంత ఖర్చు పెట్టిన డబ్బేని తిరిగి సంపాదించుకోవచ్చు కదా వాళ్ళ కాలు పట్టుకుంటే అనే ఫీలింగే ఉంటుంది. ఇక్కడ ఎవరు మిత్రుడు కాదు, ఎవరు శత్రువు కాదు. ఎవరు లైమ్ లైట్ లో ఉన్నారో వాళ్ళ దగ్గరికే వెళ్తారు. ఇది వరకు టీడీపీ నుంచి వైసీపీకి వెళ్ళిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కదా. అంతే కదా. 151 మ్యాండేట్ ఇచ్చారంటే ఎంత సమృద్ధిగా వాళ్ళకు ఉన్నారు. మరి ఏది వాళ్ళంతా ఎక్కడ ఏమైపోయారు అది ఆలోచించుకోవాలి. థ్యాంక్ యూ సార్. నమస్తే.